మావా మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మీరంతా మత్తు కోసం తాగే తాగుబోతు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళో అదేంట్రా డైట్? చెప్ప. లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బియర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీలవ్వా అంటే? సత్తిగా చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అయ్యగారు ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తున్నారు అక్కడ? అందరూ కూర్చొని క్వార్టరు. వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ళ సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిళ్లు నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నామయ్యా. తాగుతున్నామని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండ్రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. అది సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా. తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మంది అయితే ఓ 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. మీ అమ్మగారు కూడా అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలగబోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ అవుతారు శివకి. ఫోన్ లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే నాన్న. జయంతి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదా, అది శివకి పంపించావు. అవును, ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు. సరే, తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ నా గాయం. నీ తొడేనమ్మా. ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా. వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం. అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు. పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది. అందులో ప్రాబ్లము. ఆ తర్వాత సైనైడ్, సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? శాపాలు పెట్టకు. వెంకటేశ్వర కాలేజ్ వచ్చింది. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం జయంతి చెప్పేనా? అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పుగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న, అమ్మనా? మీ నాన్న ఎక్కడున్నారు? తిరుపతిలోనా, వెంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నెంబర్ యా. అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు? నేనేమన్నా ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదనే వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను గానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే వెళ్ళి మాట్లాడుకో. సరే, నేనే మాట్లాడుకుంటాను కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయి. ఇవాళ 6 గంటల గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. తను 10 నిమిషాలు రమ్మని చెప్పు. ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే. బావా, ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా చెప్పొద్దటావా? గుంట నక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను. ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు, కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు. మీరిద్దరూ రప్పంటాం. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను. ఓ పంచే, 7 కొండలు ఎక్కు. వెంకటేశ్వర స్వామి దర్శించుకో, కింద అంతా సరైపోద్ది. వీడే దోసి నా దోస్తాడు. వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి? వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు, అదే విధంగా లవ్ చెయ్యొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి. కొంచెం బుర్రకెక్కేలా చెప్తావా? ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లం ని చెప్తే ఒప్పుకుంటారు. హే, శివ చిన్నప్పటి నుంచే మనకి తెలిసిన వాడే కదా, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా వెళ్ళు, క్లియర్ గా మాట్లాడు. రండి సార్, రండి. లోపలికి రా. లోపలికి వచ్చండి. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? కొంచెం నార్మల్ గా ఉండు. మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ. ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏం మాట్లాడాలి? 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఎండి ఏదో మాట్లాడతాడు, మన ప్రాబ్లం అందే. సడన్ గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు. నీ క్లాస్కి వెళ్ళి అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు అన్నారు. 2 months పోయాక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ టెన్షన్ లో నిజంగా నిన్ను మర్చిపోయాను. ఎప్పుడు నిన్ను బస్సులో చూసానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏం చెప్పాలనుకుంటున్నా? మీరు అనుకునేది ఏది జరగదు.
మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. నేను ఆవిడకి నిజాయితీగా ఉండాలి. ప్రేమ పేరుతో బైక్ లో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, పార్కుల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చదు. నేను అలాంటి అమ్మాయిని కాను. నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం, సరేనా? ఓకే ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సెట్ పూరి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇంకా హలో, నీకన్నా బుద్ధుందా? లోపల మనుషులుంటే ఎగేసుకొని తెరిచి పడి చూస్తున్నా. మామయ్య, అది నేను మామయ్య. మావయ్య, అలా మౌనంగా ఉండొద్దు మావయ్య. నాతో మాట్లాడు మావయ్య. నేనే తప్పు చేయలేదు మావయ్య. ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా? నన్ను నమ్ము అత్తయ్య. నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, కానీ ఇక నుంచి నాతో మాత్రం మాట్లాడుకో. தெய்வீகமான திருச்சி டவுனுக்குள்ள இப்படி டவுசர் சட்டையோட அலையிறாளுல இந்த கேக்குறேன். பாத்ரூமுக்குள்ள குளிச்சு புட்டு மாத்து துணி கூட மாத்தாம எங்க போயிட்டு இருக்கீங்க? நீங்க வடநாடா? அதானே பார்த்தேன். தமிழ்நாட்டுக்காரப்புல இப்படி டெஸ் பண்ணாதேலே. ஏமா இப்படிக்கான டெஸ் போட்டுக்கிட்டு எங்க ஊரு பிள்ளைய மனச மாத்துறீங்க? Don't talk too much. திரும்பச்சாவும் பேசுவேன். தொட தறியிறாப்லையும் தட தறியிறாப்லையா அறையும் முறையுமா டெஸ் போட்டு வந்தா ஆம்பளை நிலைமை என்னமாகிறது? என்னடா பொண்ணுகிட்ட வம்பு பண்ற? ஏமா அறையும் முறையுமா டெஸ் போட்டு வந்து நிக்கிறாளுங்க, அவளுகளை கேட்காம ஏன் சட்டையை பிடிச்சிருக்கிற? இப்படி அதிகமா பேசுன உன்னை ஈவ் டீசிங், பெண் கொடுமை, வன் கொடுமை, வரதட்சணை கொடுமை, மாமனார் கொடுமை, மச்சன கொடுமை, குழந்தைனார் கொடுமை, அண்ணன் கொடுமை, தம்பி கொடுமை, சொத்துரிமை, பெண்கள் உரிமைன்னு இப்படி எல்லா சட்டத்திலும் மேல கேச போட்டு உள்ள தள்ளிடுவேன். ஆமா, பொம்பளையில காப்பாத்த இவ்வளவு சட்டம் இருக்கே, ஆம்பளையில காப்பாத்த ஏதாச்சும் ஒரு சட்டம் இல்லையா? ஒரு சட்டமும் இல்ல. அப்ப எனக்கு சட்டையும் தேவையில்லை, வேட்டியும் தேவையில்லை. ஐயாம ஜக்கி பாய், ஐயாம ஜக்கி பாய். సెమిస్టర్ అవగానే ఊరికెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా. నీకు అసలు కనికరమే లేదా? ఎందుకు నా వెంటబడి టార్చర్ పెడుతున్నావు? మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్న తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నన్ను నేను నిన్ను బాధపడడానికి రాలేదు, ఇంకెప్పుడు నీ వెంట పడనని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నేను బస్సులో చూసి నువ్వు రాధికి వేనా అని అడిగినప్పుడు నువ్వు సెవ్వే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు, రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది. ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. రాధిక, అమ్మా, మీ నాన్నగారు పోయి ఈ రోజుతో 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ 10 ఏళ్ళు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. ఏడవకూడదు. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నా కొడుకు చచ్చిపోయాడురా. నువ్వు నాకు మనవరాలివి కాదమ్మా, మనవడివి. గుండెల నిండా ధైర్యంతో ఉండు, మనస్సుని రాయి చేసుకుని బతకాలమ్మా. మళ్ళీ 1:30 బస్కి వెళ్ళాలి. దాన్ని ఆడ పెద్ద సమస్యగా ఏమిట్రా ఏమిటయ్యా? ఆయన నన్నే చూస్తున్నట్టుందమ్మా. ఇంత పిరికి వెద్దవి కనుక నీకెవడు పిల్లని ఇవ్వడం లేదు, అర్థమైందా? నాకేవు, నేను తీసుకొస్తాను, నువ్వు పద పద. అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుందాం, అప్పుడు కూడా కుదరకపోతే తర్వాత చూసుకుందాం. ఏకంగా ఏంటా నడక? పిల్లి నడుస్తుంది, కుక్క నడుస్తుంది, కొత్తగా నానాడ గురించి అడుగుతున్నారేంటి? సరే, వాడి సంగతి అలా ఉంచు. ఆ సుబ్బారావు కూడా చేపల పులుసు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడే, వాడి సంగతి ఏంటి అంట? చేపల పులుసా? అయ్యో, ఏవే, నువ్వు పెట్టే చేపల పులుసు వాసన నాకు తెలియదా? లేదా క్యారేజీలో తీసుకెళ్లేటప్పుడు చప్పుడు రాదా? మన శివకేనండి. ఎప్పుడైనా చేపల పులుసు పెడితే బస్సులో పంపిస్తాను. కొర్రమీను తలముక్కంటే వాడికి మహా ఇష్టం. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా అంట? ఆడు పాడికి దాన్ని అక్కడ పక్కన పెట్టి బస్సు తోడుకుంటూ ఉంటాడు.
మన గిట్టనోడు ఎవడైనా ఆ పులుసులో ఏదైనా కలిపితే ఏం చేస్తావు? నాయనో ఇందులో ఎన్ని మతలపులున్నాయా? భోంచేయి బావా భోంచేయి. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో చావు బాదిరా. భోజనం విషయంలో మాత్రం ఇంత బోళాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎలలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటాను రా. ఏంట్రా సత్తిగా భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారి చేతి వంట కదా, అదిరిపోతుంది మరి. నీకు మైకం వచ్చేలాగేమి లేదు బావా. ఈ కళ్ళు తిరగడాలు అలాంటిది ఏమైనా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం గిషం కలుపుకుంటే అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. టెస్టింగా? అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుంది అనుకోలేదు. 100 మైళ్ళు దాటుకొని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? బావా, ఒక తల పీసో లెగ్ పీసో తింటావా? పులి కాకలేసిన పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? కూడబెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే. 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్తు ఉంది. ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్తు అయిపోయింది. ఏంటి క్లాస్ రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మావయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్ గా ఆ ల్యాండ్ ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర ఆ స్థలం కొన్నారు? శివ, చెప్పు జయంతి. నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలియదు. సరే నేను చూసుకుంటాను. దొంగ చాటుగా పెట్టు. ఎందుకులా తలుపు గడియ పెడుతున్నారు? రేయ్ మామా, రేయ్ ఏంట్రా బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవ్వరికి చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటానని తాడుకుంటానికి వెళ్ళాడు. బాగుపడతావా నువ్వు? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకున్న ఇంట్రీమ్ స్టే ఎయిర్పోర్ట్ అథారిటీ కొట్టేసింది. హైకోర్టుకి వెళ్ళి పర్మనెంట్ స్టే తీసుకుంటే సరిపోయా. నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు కానీ రే సత్తిగా, జేసీపీ సత్యమూర్తికి ఫోన్ ఇదిగో చేస్తాను. ఏమావా, పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4,000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది? 6 గంటలు జేసీపీ రెంట్ 3,000, 500 బయట 500 డీజిల్. నేను ఓకే అంటే కూల్చేస్తా. ఏంద్ర నువ్వు అనేది? జేసీబీ సత్యమూర్తి అన్నానా? ఒక 6 గంటల సేపు జేసీబీ కావాలి, కొంచెం లైన్ లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావనుకో, జేసీపీ ఇంట్లో ఒక వెళ్ళిపోతాను. ఇంటిని కూల్ చేయాలి, డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్తలే కానీ వాస్తు నువ్వు బాగోలేదు. ఆగురా. ఇప్పుడు నేను చేయమంటావురా? ఏడుస్తున్న రామనాథం నవ్వాలి, లేదు డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలకు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటోలా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది. పోయిపోయా కుర్ర కుంకల చేత సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పు రాధిక, మా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ ఓనరే స్వయంగా వచ్చి డబ్బు చెల్లాడు. ఎవరు రికమెండ్ చేశారు. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే అన్నా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పుడు రూట్ లోనే వెళ్తున్నాడు అన్న. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దు కృష్ణ అనే బినామీ పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లే తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మన్నం తట్టుని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా. తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేము ఏం చేయగలమండి? గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా మాట్లాడచ్చా? అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఈలుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి పనులను శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు ఏడున్నాడు రాజశేఖరుడు? ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో, అమ్మ మీద ఒట్టేసి నాకేం తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపికగా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే అన్నా, నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందిరా? పీ ఫర్ పొరమోకు, ఈ ఫర్ ఎద్దు, టీ ఫర్ తీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవరు పంపింది? సెకండరీ అశోక్ అన్న. అశోక్ ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడన్నా. నువ్వేనా అశోక్ అంటే? ఏమన్నా మెసేజ్ పంపా? ఎవరు వసంత అంటే? ఎవరు
ఫార్వర్డ్ చేసింది ఏ జయంతి, ఆ మెసేజ్ ని క్రియేట్ చేసింది నేనే. అందరి దగ్గర మొబైల్ చెక్ చేయండి. నిన్న క్యాంటీన్ లో పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో చెప్పు జయంతి. చెప్పేట్రా. ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. నేను దాన్ని రాధికకు పంపిస్తాను. దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నెంబర్? నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపింది? శివ. శివ పంపించాడు. డిలీట్ చేయొద్దు. ఎవడు శివ? మెసేజ్ పంపించిందన్నా. ఉమా ఎవర్రా ఉమా? రేయ్ దీని మొబైల్ చెక్ చేయరా. పంపించింది మంజు అన్న. ఏయ్ ఎవరు పంపారా నీకు? రాధిక. అసలు మెసేజ్ నీకు ఎవరు పంపారా? ఫార్వర్డ్ మెసేజ్ ఎవరో నాకు తెలీదు. 9842465567 ఎవరి నెంబర్ ఇది? నాకు తెలీదు. ఎవరి నెంబర్ ఇది? బాస్, నేనే బాస్. నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. రేయ్ మీరందరూ వెళ్ళండి. క్లాసులకు వెళ్ళండి. ఉండు రా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి నిజం చెప్పేశాను. వదులు. నిజం చెప్తే నీ డ్రెస్ చింపేస్తాడు. పర్వాలేదా? రా. పీటర్ ఆగు. పీటర్ నా మాట విను. ఇక మీద ఇలా జరగదు. అసలు ఇదెవడో తెలుసా నీకు? నువ్వేం మాట్లాడుకో, నాదే తప్పు. జరగదని చెప్తున్నాను కదా. తీసుకుపోరా ముందు ఇక్కడ నుంచి పో. రారా శివ రా. ఏరా, వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె కొట్టల దగ్గర పేడెత్తుకొని బతకొచ్చు కదయ్యా. మీరా రేయ్ నన్నేం చేయమంటావరా? ఇది ఎందుకు మెసేజ్ ఇచ్చాడు? ఇస్తాడయ్యా, ఇస్తాడు. దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా వదిలేరా. రే పంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోరా. లేదంటారా నీకు? ఊరుకోరా. పీకేనంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసురా. అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ లాక్కుంటే పీసీ పోలేదు అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను. పౌరంతో సందేశం పంపిస్తాను రా. విషయం బయటకు తెలిస్తే ఆ అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను. నువ్వేమో దగ్గర రెచ్చిపోతున్నావు. చంపేస్తాను. చంపరా, చంపే. నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు. ఇదే నా శపథం. ఏంటి సార్ ఇది? ఆ పంతులు స్ట్రైట్ గా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చాడు. లేపెత్తాను సార్ వాడిని. నా మాట విని నువ్వు లొంగిపో. అప్పుడే ఈ టేబుల్ మీద ఉన్న నీ కేసు ఫైల్ ఆ షెల్ఫ్ కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు. లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే బొక్కలతో ఏంటన్నా? మనసు చాలా బాధగా ఉంది జయంతి. నేను నిద్రపోయే వారం రోజులైంది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ 4 సార్లు మెసేజ్ పంపించాను. వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలనుంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు, శివాని. తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. రాధిక, నమశివాయ నమశివాయ నమశివాయ. ఏంటి మూడోట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే, ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును. వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 మంత్స్ తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను. April 1st, ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడా అని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. ఒరే శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. మీరంతా పిరికి పండాలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి ఏం జరుగుతుందో చూడు. సరే. రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రేయ్ సోమనాథం, అన్నా, అన్నా
స్వామినారాయణ, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా అడగడు. ఆఫ్టర్ తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు బేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కెట్టాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. పెట్టుకుంటావా? ఎందుకురా మొత్తం పోయిందే. పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపడం ఎందుకు? బాబు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రావాడిని. వీరభద్రం అన్న. రే ఆగరా. నాన్న ఏంటి నాన్న? వీరభద్రం అన్న కొడుక. నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది, తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు, రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్న ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్న. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరు నించున్నారో చూసి మసలు పోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్న. కొండ్రా అందరూ. అన్న, బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్న, నేను చూసుకుంటాను. అన్నా, ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా, తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయ్యి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు, నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్ లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలే అన్నా. 57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకన్నా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది. ఏంటన్నా ఇంత పెద్దరాడు? రాజశేఖరం గారు తిరుపతి పక్కన 7 కోట్ల రూపాయలకు ప్రాపర్టీ కొంటున్నట్ట. ఈ రోజే రిజిస్ట్రేషన్ అట. ఆ దండపాణి గారు వచ్చి చెప్పాడు. తిరుపతి కాళహస్తి మధ్యలో 120 ఎకరాలంట. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్? చెప్పన్నా. తిరుపతిలో స్థలం పడిపోతున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాయి. ఓకే ఓకే అన్న. లెక్క పెట్టుకోండి.
more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.